నమస్కారం అండి. మహాభారతం యొక్క సారాన్ని సరళమైన భాషలో చెప్పాలనేదే నా ఉద్దేశం. ఆ క్రమంలో ఏదైనా తప్పులు దొర్లి ఉంటే దయచేసి క్షమించండి. మహాభారతం చదవకముందు అది కౌరవులు, పాండవులు మధ్య జరిగిన కథ అనుకునేవాడిని. కానీ మహాభారతాన్ని తెలుసుకున్న తర్వాత అర్థమైంది అది మన కథే అని. అందులోని పాత్రలన్నీ మన నిత్య జీవితంలోని పాత్రలే. మన జీవితంలోని ఎన్నో సమస్యలకి పరిష్కారాలు మహాభారతంలో దొరుకుతాయి. మహాభారతంలో కేవలం కౌరవులు, పాండవులు మాత్రమే కాదు, విష్ణు స్వరూపుడైన శ్రీకృష్ణుల వారు, ద్రోణాచార్యుల వారు, భీష్మాచార్యుల వారు, కర్ణుడు, అభిమన్యుడు, ఇలా మహాభారతంలోని ప్రతి పాత్ర ఒక అద్భుతం. అందుకే మహాభారతాన్ని ఎన్నిసార్లు వినాలనిపిస్తుంది. చిన్నపిల్లల నుంచి పండు ముసలి వాళ్ళ వరకు మహాభారతాన్ని వినడానికి ఇష్టపడతారు. అందుకేనేమో పెద్దలు అనేవారు, తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి అని. మహాభారతం ద్వాపర యుగంలో జరిగింది. మహా అంటే గొప్పది, భారతం అంటే యుద్ధం అని అర్థం. అంటే గొప్పదైన యుద్ధం అని అర్థం. భయంకరమైన కురుక్షేత్ర యుద్ధం ముగిసిన వెంటనే కలియుగం ప్రారంభమైంది. అయితే అసలు ఈ మహాభారతం ఎక్కడ మొదలైంది, దీని పుట్టుపూర్వోత్తరాలేంటి అనేది ముందు తెలుసుకుందాం. ముందుగా కౌరవులు, పాండవులు, వారి పూర్వీకుల గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ కథని విశ్వామిత్రుడితో మొదలు పెడదాం. అసలు ఎవరి విశ్వామిత్రుడు? బ్రహ్మ కొడుకు కుశుడు, కుశుడి కొడుకు కుశనాభుడు, కుశనాభుడి కుమారుడు గాధి, గాధి యొక్క కొడుకే ఈ విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు గొప్ప శక్తివంతమైన రాజు. ఇతను చాలా కాలం సుపరిపాలన చేశాడు. అయితే ఒకరోజు విశ్వామిత్రుడు వేట కోసం అడవికి బయలుదేరాడు. వేట కోసం తిరుగుతూ విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో సేద తీరటం కోసం ఆగుతాడు. అయితే విశ్వామిత్రుడు అతని సైన్యానికి వశిష్ఠ మహర్షి ఆతిథ్యాన్ని ఇస్తాడు. అయితే విశ్వామిత్రుడికి అతని సైన్యానికి కోరినంత ఆహారం, రుచికరమైన ఆహారాన్ని వశిష్ఠ మహర్షి అందిస్తాడు. వారు ఏం కోరితే అది తీసుకొచ్చిస్తున్నాడు. విశ్వామిత్రుడికి అర్థం కాల, ఇంత ఆహారం, ఇంత రుచికరమైన ఆహారం ఎక్కడి నుంచి వస్తుందని వశిష్ఠ మహర్షిని అడుగుతాడు. అయితే ఈ వశిష్ఠ మహర్షి దగ్గర సబల అనే ఒక ఆవు ఉంది. ఈ సబల అనే ఆవు సృష్టించిన ఆహారాన్ని ఈ విశ్వామిత్రుడికి, వాళ్ళ సైన్యానికి పెడుతున్నాడు. అసలు ఎవరి సబల అంటే కామధేను యొక్క సంతానం. కామధేనువు ఏదడిగితే అది ఇచ్చే గోమాత. సబలను చూసి ముచ్చటపడిన విశ్వామిత్రుడు ఆ సబలని తనకి ఇవ్వమని వశిష్ఠ మహర్షిని అడుగుతాడు. అయితే రాజు అయినప్పటికీ కూడా ఆ సబలని ఇవ్వడం ఇష్టం లేక వశిష్ఠ మహర్షి నిరాకరిస్తాడు. దాంతో విశ్వామిత్రుడికి పీకల వరకు కోపం వస్తుంది. వెంటనే వశిష్ఠ మహర్షి మీద దాడి చేస్తాడు. అయితే మన వశిష్ఠ మహర్షి ఏమీ తక్కువ అతను కాదు కదా, తన దివ్యశక్తులతో మొత్తం విశ్వామిత్రుడి సైన్యాన్ని చల్లా చెదురు చేసేస్తాడు. దాంతో ఈగో హర్ట్ అయిన మన విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షి లాగానే తనకు కూడా దివ్యశక్తులు కావాలనుకుంటాడు. అయితే అప్పటికే రాజర్షి అయినప్పటికీ బ్రహ్మర్షి అవ్వాలనుకుంటాడు దివ్యశక్తులు పొంది. వెంటనే ఘోర తపస్సుకు పూనుకుంటాడు. తపస్సు చేస్తున్నాడు అనగానే ముందు వణుకు పుట్టేది మన ఇంద్రుడి గారికి. తపస్సుని ఎలాగైనా భగ్నం చేయాలనుకుంటాడు. వెంటనే మేనకను దింపుతాడు. మేనకను దింపగానే మేనకను చూసి మన విశ్వామిత్రుడు ఫ్లాట్ అయిపోతాడు. అసలు తను ఎందుకు వచ్చాడన్న విషయం మర్చిపోయి మేనకతో డ్యూయట్ వేసుకుంటాడు, ఓ పాట. అయితే అలాగా కొంతకాలం సాగుతుంది. మేనకకిను విశ్వామిత్రుడికి ఒక పాప కూడా పుడుతుంది. తను వచ్చిన పని అయిపోయింది కాబట్టి మేనక తిరిగి ఇంద్రలోకానికి వెళ్ళిపోతుంది. అప్పుడు రియలైజ్ అవుతాడు మన విశ్వామిత్రుడు, అరే ఇదంతా ఇంద్రుడు ఆడిన నాటకం కదా, నేను ఆ నాటకంలో పడిపోయి ట్రాప్లో పడిపోయానని చెప్పేసి అప్పుడు రియలైజ్ అయ్యి తను కూడా తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆ పాపం ఒంటరిగా మిగిలిపోతుంది కదా, ఏడుస్తూ ఉంటుంది. అయితే శకుంతలములు అంటే పక్షులు వచ్చి రెక్కలడ్డు పెట్టి ఆ పాపని కాపాడుతాయి అన్నమాట. అటుగా వెళ్తున్న కన్వ మహర్షి ఆ పాపను చూసి జాలిపడి తన ఆశ్రమానికి తీసుకెళ్తాడు. శకుంతలములతో కాపాడబడింది కాబట్టి ఆ పాపకి శకుంతల అనే పేరు పెడతారు. శకుంతల కన్వ మహర్షి ఆశ్రమంలోనే పెరిగి పెద్దదవుతుంది. యాయత్ వంశానికి చెందిన దుష్యంతుడు అనే రాజు వేట కోసం అడవికి వెళ్ళి అట్లా తిరుగుతూ కన్వ మహర్షి ఆశ్రమానికి వెళ్తాడు. అయితే కన్వ మహర్షి ఆశ్రమంలో ఎవరున్నారు, మన శకుంతల. శకుంతలను చూసి ఇష్టపడతాడు. అయితే ప్రపోజ్ చేస్తాడు. శకుంతల కూడా దుష్యంతుడిని ఇష్టపడుతుంది. తర్వాత తెలుస్తుంది శకుంతల విశ్వామిత్రుడి కూతురే అని. అయితే
ఇద్దరికి ఇష్టం కాబట్టి గాంధర్వ వివాహం చేసుకుంటారు. కొన్ని రోజుల తర్వాత దుష్యంతుడు తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోవాలి అనుకుంటాడు. తన స్టేటస్కి తగ్గట్టుగా మందితో వచ్చి ఆర్భాటంగా తీసుకువెళ్తారని శకుంతలకి మాటిస్తాడు. ఈలోపు శకుంతల ఒక బిడ్డకి జన్మనిస్తుంది. అతనికి భరతుడు అనే పేరు పెడుతుంది. అయితే తనని తిరిగి తీసుకెళ్తానన్న దుష్యంతుడు ఎంతటికి రాకపోయేసరికి శకుంతలే స్వయంగా దుష్యంతుడి రాజ్యానికి వెళ్తుంది. తన కోసం వచ్చిన శకుంతలను చూసి దుష్యంతుడు తానెవరో తెలియదని అబద్ధం చెప్తాడు. అయితే పాపం భర్తే సర్వస్వం అనుకున్న శకుంతల కన్నీరు మున్నీరు అవుతుంది. ఏడుస్తున్న శకుంతలను చూసి ఆకాశవాణి నిజం చెప్తుంది. అందరికీ నిజం తెలిసిపోయేసరికి ఇంకా చేసేది లేక శకుంతలని భార్యగా అంగీకరిస్తాడు దుష్యంతుడు. కొంతకాలం తర్వాత దుష్యంతుడు తన రాజ్యాన్ని భరతుడికి అప్పగించి తపోవనానికి వెళ్ళిపోతాడు. తర్వాత భరతుడు ఎంతో చక్కగా తన రాజ్యాన్ని పాలిస్తాడు. అందుకే అతను అంత మంచిగా పాలించాడు కాబట్టి మన దేశానికి అతని పేరు మీదుగానే భారతదేశం అనే పేరు వచ్చింది. అయితే ఈ భరతుడి మనవడి పేరు హస్తి. ఈ హస్తి పేరు మీదుగానే హస్తినాపురం అనే పేరు వచ్చింది. హస్తినాపురాన్ని ఇప్పుడు మనం ఢిల్లీ అంటున్నాం అనమాట. అయితే ఈ హస్తి ముని మనవడి పేరు కురు. ఈ కురు పేరు మీదుగానే కురువంశం మొదలైంది. కురు మహారాజుకి ముని మనవడు ప్రతీపుడు. అయితే ఇప్పుడు ఈ ప్రతీపుడి దగ్గర మనం ఒక పాస్ తీసుకుందాం. అంటే ఈ ప్రతీపుడికి తర్వాత పుట్టబోయే వాళ్ళ గురించి చెప్పుకోవాలంటే మధ్యలో ఇంకొక కథ ఉంది. ఆ కథ చెప్పుకుంటూ మనం కంటిన్యూ చేద్దాం. ఎందుకు అంటే ఈ ప్రతీపుడి దగ్గర నుంచే మనకి మహాభారతంలోని క్యారెక్టర్స్ స్టార్ట్ అవుతాయి. ఇక్ష్వాకు వంశం అంటే తెలిసే ఉంటుంది. ఇక్ష్వాకు వంశం అంటే రాముడి ఈ వంశం. అయితే ఆ ఇక్ష్వాకు వంశానికి చెందిన మహాభిష్డు అనే ఒక రాజు అనేక యజ్ఞాలు చేసి బ్రహ్మలోకాన్ని చేరుకుంటాడు. ఒకానొక సమయంలో ఈ భిష్టుడు ఏం చేస్తాడంటే బ్రహ్మలోకంలో అటుగా వచ్చిన గంగాదేవిని కొంచెం చెడు దృష్టితో చూస్తాడు, తప్పుగా. దాంతో బ్రహ్మ కోపం వచ్చి, అరే బాబు నువ్వు ఇక్కడ పనికి రావులే అని చెప్పేసి నువ్వు భూలోకంలో మంచిగా పుట్టు అని చెప్పి శపిస్తాడు. అప్పుడు మహాభిషుడు, అయ్యా బ్రహ్మగారు, పుడితే పుట్టించారు కానీ కొద్దిగా మంచివాడికి కొడుకుగా పుట్టించండి అని బ్రహ్మని రిక్వెస్ట్ చేస్తాడు. ప్రతీపుడని కురువంశానికి చెందిన ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకి కొడుకుగా పుట్టించమంటాడు. అయితే గంగాదేవి కూడా ఈ మహావిష్ణుని ఇష్టపడుతుంది. అయితే గంగాదేవి భూలోకానికి వెళ్ళి ఈ మహావిష్ణుని ఎలా కలవాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోపు 8 మంది దేవతా స్వరూపులైన వసులు గంగాదేవి దగ్గరికి వస్తారు. అయితే ఈ 8 మంది వసులని వశిష్ఠ మహర్షి భూలోకంలో పుట్టండి అని శపిస్తాడనమాట. అయితే అసలు ఇలా ఎందుకు శపించాడు అంటే, మనం కథ మొదట్లో చెప్పుకున్నాం కదా, వశిష్ఠ మహర్షి దగ్గర ఒక సబల అనే ఆవు ఉంది అని. అయితే ఈ సబల అనే ఆవుని చూసి ఈ 8 మందిలో ఒకడైన ప్రభాసుడి భార్య ముచ్చటపడుతుంది. తనకి ఆ సబల అనే ఆవు కావాలని ప్రభాసుడి భార్య ప్రభాసుడిని అడుగుతుందన్నమాట. వశిష్ఠుని అడిగితే మరి ఇవ్వడు కదా, విశ్వామిత్రుడికి ఇవ్వలేదు, ఇంకా వీళ్ళకి ఏమిస్తాడు. అందుకని చెప్పి మిగిలిన 7గురితో కలిసి ఈ 8 మంది వసులు కలిసి ఆ సభలని దొంగతనం చేయడం కోసం ప్రయత్నిస్తారు. దొంగతనం చేసేటప్పుడు వశిష్ఠ మహర్షి దొరికిపోతారు. వెంటనే వశిష్ఠ మహర్షి కోపం వచ్చి, మీరు భూలోకంలో పుడతారని చెప్పి శపిస్తారనమాట. కాళ్ళ వెళ్ళబడితే ఏవన్ ముద్దాయి అంటే ఎవరు? ప్రభాసుడి కోసమే కదా మిగిలిన వాళ్ళందరూ వచ్చింది. సో ఆ ఏవన్ ప్రభాసుడిని తప్ప మిగిలిన వాళ్ళందరికీ కన్సెషన్ ఇస్తాడు. మీరు ఎక్కువ కాలం భూలోకంలో ఉండాల్సిన అవసరం లేదు అని ఈ 7గురికి చెప్తాడు. అయితే మిగిలిన ప్రభాసుడికి మాత్రం ఏంటంటే, నువ్వు దీర్ఘాయుష్షు, భూలోకంలో దీర్ఘాయుష్షు ఉంటుంది నీకు అని శపిస్తాడు. అంటే మరి స్వర్గలోకంలో ఉంటున్నారు వీళ్ళకి మంచి రాజభోగాలు, ఇవన్నీ మంచి ఫెసిలిటీస్ ఉంటాయి. భూలోకంకి వెళ్తే ఏముంటుంది, నానా కష్టాలు పడాలి, అంతే కదా. మరి అక్కడ ఉండే వాళ్ళకి భూలోకం శాపమే కదా. అంటే దీర్ఘాయుష్ ఉండడం అంటే ఇంకా పెద్ద శాపం. సో ప్రభాసుడిని శపిస్తాడు వశిష్ఠ మహర్షి. అయితే ప్రభాసుడికి ఇంకో బోనస్ ఇస్తాడు. నువ్వు భూలోకంలో సంతానహీనుడిగా బ్రతుకుతావని శాపం ఇస్తాడు. అంటే నీకు కొడుకులు కూతులు సంతానం ఎవరు పుట్టరు
పుట్టకుండానే బతుకుతావు నువ్వు అని శాపం పెడతాడు. ఈ 8 మంది గంగాదేవి దగ్గరికి ఎందుకు వచ్చారు అంటే, గంగాదేవి ఎలాగూ భూలోకానికి వెళ్ళాలనుకుంటుంది కదా! ఎవరో ఒకళ్ళు కడుపున పుట్టడం ఎందుకు? ఈ గంగాదేవి కడుపున పుడితేనే బాగుంటుంది కదా అని గంగాదేవిని అడుగుతారు. అమ్మా, మీరు ఎలాగో భూలోకానికి వెళ్ళాలనుకుంటున్నారు కదా, మేము మీ కడుపున పుడతాము. అయితే మేము నీ కడుపున పుట్టిన వెంటనే మమ్మల్ని గంగలో పడేయండి అని అడుగుతారు. గంగాదేవి సరే అంటుంది. ఈలోపు ఈ మహావిష్ణుడు కురువంశరాజైన మన ప్రతీపుడికి కొడుకుగా శంతనుడు అనే పేరుతో పుడతాడనమాట. అయితే శంతనుడు కొంతకాలం అయిన తర్వాత, పెద్ద అయిన తర్వాత వేట కోసం అడవికి బయలుదేరతాడు. మరి రాజులకి పని పాట ఏమి ఉండదు కదా, సో వేటకి బయలుదేరినప్పుడు గంగాదేవిని చూసి ఇష్టపడతాడు. ఇష్టపడితే ప్రపోజ్ చేస్తాడు. అయితే గంగాదేవి ఒక కండిషన్ పెడుతుంది, షరతు. నువ్వు నేనేం చేసినా ఏంటి ఎందుకు అని అడగకూడదు. ఒకవేళ నువ్వు అడిగితే మరుక్షణం నేను నిన్ను వదిలి వెళ్ళిపోతాను అంటుంది. దానికి శంతనుడు సరే అంటాడు. అయితే కొంతకాలం గడుస్తుంది. వరుసగా గంగాదేవికి 7 పిల్లలు పుడతారు. పుట్టిన వెంటనే గంగాదేవి వాళ్ళని గంగలో పడేస్తుంది. అయితే శంతనుడికి అడగాలనిపించింది, అడ్డు చెప్పాలనిపించిన షరతు పెట్టింది కదా మరి. సో కండిషన్ మరి వెళ్ళిపోతుందేమోననే భయంతో అడగకుండా అలాగే సైలెంట్గా ఉండిపోయాడు. అయితే 8వసారి కూడా ఒక పిల్లోడు పుడతాడు. పుట్టిన వెంటనే గంగాదేవి గంగలో పడేయడానికి తీసుకువెళ్తుంటే శంతనుడు ఇక ఆపుకోలేక అడిగేస్తాడు, ఎందుకు ప్రతిసారి నా సంతానాన్ని అలా నదిలో పడేస్తున్నావు అని. మరి అంతే కదా, మరి పాపం తనకు పుట్టిన పిల్లల్ని అలా పడేస్తూ ఉంటుంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. అయితే గంగాదేవి జరిగిన కథ అంతా చెప్పి మరి కండిషన్ ప్రకారం వెళ్ళిపోవాలి కదా, సో పిల్లోడిని తీసుకుని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయే ముందు ఒక మాట చెప్తుంది, నేను కొన్ని రోజులైన తర్వాత పిల్లవాడు కొంచెం పెద్దవాడిన తర్వాత నేనే తీసుకొచ్చి పిల్లవాడిని నీకు అప్పగిస్తానని చెప్పి తీసుకెళ్ళిపోతుంది. గంగాదేవి వెళ్ళిపోయిన తర్వాత శంతనుడు చాలా బాధపడతాడు. ఎందుకు అంటే మరి కొడుకు భార్య ఇద్దరు తన దగ్గర లేరు కదా, మరి బాధగానే ఉంటుంది కదా. అయితే అలాగే బాధతో కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. ఒకరోజు శంతనుడు గంగానది పరివాహక ప్రాంతాల్లో వేట కోసం బయలుదేరుతాడు. ఒకచోట గంగానది ప్రవాహం ఆగిపోయి కనబడుతుంది. ఎందుకు ఆగిపోయిందని చూస్తే ఒక పిల్లవాడు ఆ గంగానదికి అడ్డంగా బాణాలు వేసి గంగానది ప్రవాహాన్ని ఆపేస్తాడు. ఎవరయ్యా ఈ పిల్లవాడు అనుకుంటూ ఉండగా గంగాదేవి ప్రత్యక్షమయ్యి, అయ్యా బాబు, ఈయన గంగాపుత్రుడు నీ కొడుకే. ఇతను వశిష్ఠ మహర్షి దగ్గర వేదాలు అభ్యసించాడు. శుక్రుడు బృహస్పతి దగ్గర పరశురామునికి ధీటుగా అస్త్ర విద్యను నేర్చుకున్నాడు. ఇతను చాలా పరాక్రమవంతుడు, ఇతను సకల కళా వల్లభుడు అని చెప్పి నీ కొడుకు బాధ్యతలు నీకు అప్పగించడానికే నేను వచ్చాను అని చెప్పి గంగాదేవి శాశ్వతంగా శంతనుడిని విడిచి వెళ్ళిపోతుంది. గంగాపుత్రుడిని తీసుకొని శంతనుడు తన రాజ్యానికి వెళ్తాడు. రాజ్యానికి వెళ్ళిన తర్వాత గంగాపుత్రుడిని యువరాజుగా పట్టాభిషేకం చేస్తాడు. ఒకరోజు శంతనుడు యమునా తీర ప్రాంతాల్లో వేట కోసం వెళ్ళగా ఒక అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. ఆ అమ్మాయిని ఎలాగైనా తన రాణిగా చేసుకోవాలి అనుకుంటాడు. ఆ అమ్మాయి పేరు సత్యావతి. సత్యావతి దాస్యరాజు పెంపుడు కూతురు. అయితే శంతనుడు దాస్యరాజు దగ్గరికి వెళ్ళి సత్యావతిని పెళ్లి చేసుకుంటానని అడుగుతాడు. వెంటనే దాస్యరాజు ఒక కండిషన్ పెడతాడు, నీకు నా కూతురునిచ్చి పెళ్లి చేయాలి అంటే నా కూతురికి పుట్టిన సంతానం మాత్రమే రాజ్యాన్ని పరిపాలించాలి అని చెప్పి శంతనుడితో అంటాడు. అయితే అప్పటికే శంతనుడు గంగాపుత్రుడికి యువరాజుగా పట్టాభిషేకం చేసేస్తాడు. మరి కొడుక ఇష్టపడిన అమ్మాయా అని ఆలోచించుకుంటే కొడుక్కి ఇచ్చిన మాటే గొప్పది అనుకుంటాడు. అందుకే దాస్యరాజు పెట్టిన కండిషన్కి నువ్వు చెప్పి శంతనుడు తన రాజ్యానికి వెళ్ళిపోతాడు. రాజ్యానికి వెళ్ళినప్పటి నుంచి సత్యావతిని గుర్తు చేసుకుని శంతనుడు బాధపడుతూ ఉంటాడు. అది చూసిన మన గంగాపుత్రుడు తానే స్వయంగా దాస్యరాజు దగ్గరికి వెళ్తాడు. సత్యావతిని తన తండ్రికిచ్చి వివాహం చేయమని దాస్యరాజుని అడుగుతాడు గంగాపుత్రుడు. అయితే దాస్యరాజు
తన కండిషన్ గురించి చెప్తాడు. తాను ఎప్పటికీ రాజ్యాధికారాన్ని చేపట్టబోనని గంగాపుత్రుడు దాస్యరాజుకి మాటిస్తాడు. అది విన్న దాస్యరాజు గంగాపుత్రుడితో, అయ్యా, మీరెంత గొప్పవారో మీ మాటలు వింటుంటేనే అర్థమవుతుంది. మీ తండ్రి ఎంతో పుణ్యం చేసుకుని ఉంటారు. మీరు మంచివారు, కానీ మీ పుత్రులు లేక మీ మనవళ్ళు మీలాగే మంచివారు అవుతారని ఏంటి నమ్మకం? ఒకవేళ తర్వాత వాళ్ళు రాజ్యాధికారం కోసం పోటీ పడితే నా కూతురి పరిస్థితి ఏమవుతుంది అని దాస్యరాజు గంగాపుత్రుడితో అంటాడు. వెంటనే గంగాపుత్రుడు బదులుగా, అయ్యా, నేను వివాహం చేసుకుంటేనే కదా నాకు పుత్రులు కలిగేది. నేను ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉండిపోతాను, నాకు సంతానం కలగరు అని దాస్యరాజుకి ప్రతిజ్ఞ చేస్తారు. దీన్నే తర్వాతి కాలంలో భీష్మ ప్రతిజ్ఞగా అందరూ చెప్పుకుంటారు. ఆ రోజు నుంచి గంగాపుత్రుడిని భీష్మునిగా పిలుస్తారు. తన కొడుకు తన కోసం చేసిన ఈ ప్రతిజ్ఞ గురించి తెలుసుకొని శంతనుడు ఎంతో పొంగిపోతాడు. అయితే తన కోసం ఇంత చేసిన తన భీష్ముని కోసం ఏదో ఒకటి చేయాలనుకుంటాడు. గంగాపుత్ర, దీనికి బదులుగా నేను నీకేమి ఇవ్వగలను? నీ దగ్గర లేనిదంటూ లేదు. భీష్మ ప్రతిజ్ఞ చేసి ఎంతో ప్రతిష్టను కూడా మూటగట్టుకున్నావు. ఇక నేను నీకు ఏమి ఇవ్వగలను? నీకు నేను ఒక వరం ఇస్తాను. ఇచ్ఛామృత్యు అంటే స్వచ్ఛంద మరణం. అంటే నీకు ఇష్టమైనప్పుడు మాత్రమే మృత్యువు నీ దగ్గరికి వస్తుంది. నీ అనుమతి లేకుండా ఆ మృత్యువు సైతం నేనేమీ చేయలేదు అని శంతనుడు భీష్మునికి వరాన్ని ప్రసాదిస్తాడు. మనం కథలో కొంత వెనక్కి వెళ్తే వశిష్ఠ మహర్షి 8 మంది వసుల్లో ఒకడైన ప్రభాసునికి ఇచ్చిన శాపం గుర్తుకొస్తుంది. నీవు భూమి మీద ఎక్కువ కాలం బతుకుతావు మరియు నీకు సంతానం అనేది కలగదు అని వశిష్ఠ మహర్షి ప్రభాసుడికి శాపం ఇస్తాడు కదా. ఆ శాపం యొక్క ప్రభావమే భీష్మ ప్రతిజ్ఞ మరియు ఈ ఇచ్ఛామృత్యువు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.